దీన్ని మా అత్తగారింట్లో ఆనపకాయ అని, అమ్మగారింట్లో సొరకాయ అని పిలుస్తారు. మీ ఇంట్లో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇది తింటే ఒంట్లో నీరు పట్టేస్తుందని డెలివరీ అయిన తర్వాత అస్సలు పెట్టరు. ఒక 6 నెలల పాటు చిన్నోడిని ఛత్తీస్గఢ్ లో హాస్పిటల్లో కన్నప్పుడు డైట్ అక్కడే ఇచ్చేవారు. అందులో రోజుకి 2 పూటలే ఈ కర్రీ ఉండేది. ఆ సైడ్ డెలివరీ అయితే పత్యం చేసినప్పుడు ఇవేం పెట్టవండి, పెడితే చంటి పిల్లలకి జలుబు చేసేస్తది అని అన్నాము. దానికి డాక్టర్స్ ఏమో అలా ఏమీ జరగదు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి, ఇంకా మందులు వాడడం వల్ల శరీరంలో వేడి ఉంటది కదా అదంతా పోతుంది, పిల్లడికి పాలు కూడా బాగా వస్తాయి, తినమని చెప్పారు. అయినా కూడా తినడానికి ఆలోచిస్తుంటే దీనివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు, తక్కువ క్యాలరీ ఫుడ్ ఇది తినొచ్చు అని అన్నారు. ఇప్పుడైతే డెలివరీ అయ్యి 1 ఇయర్ అవడం వల్ల వెయిట్ లాస్ కోసం చూస్తున్నాను. అందుకని నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ కి షిఫ్ట్ అయ్యాను. కానీ అందులో ఏ కర్రీ కలుపుకొని తిన్నా కాస్త ఎక్కువ కలపాలన్నమాట, లేదంటే టేస్ట్ అస్సలు ఉండదు. అందుకని ఆనపకాయ తెచ్చినప్పుడల్లా ఇలా పాలు ఆనపకాయ అని, ఆనపకాయ టొమాటో పచ్చడని, ఇంకా సాంబార్ లోని కూడా ముక్కలు కట్ చేసి వేసేస్తాను. ఇప్పుడు రైస్ ఎంత ఉంటుందో కర్రీ కూడా అంతే పెట్టుకొని బ్రౌన్ రైస్ ని కూడా హ్యాపీగా తినేయచ్చు.